రాష్ట్రంలో కొత్త మంత్రివర్గ ఏర్పాటుపై సస్పెన్స్ నెలకొంది. మంత్రివర్గంలో జనసేన ఉంటుందా లేదా అనే దానిపై చర్చ సాగుతోంది. ఈ మేరకు టీడీపీ జనసేన మధ్య చర్చలు కూడా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ జనసేన నేతలు కోరుతున్నారు. దీంతో పాటు కేబినెట్ లో మరో 5 మంత్రి పదవులను కూడా జనసేన కోరుతున్నట్లుగా చర్చ సాగుతోంది. ఇటు కూటమిలో మరో మిత్రపక్షం బీజేపీ కూడా 3 మంత్రి పదవులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీలో ఇప్పటికే సీనియర్లు రేసులో ఉండగా జనసేన బీజేపీల నుంచి కేబినెట్ లో బెర్త్ కోసం సీనియర్లు పోటీలోకి వచ్చారు. కాగా ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అనుశ్రీ, కొత్త ప్రభుత్వంలో జనసేన చేరిక పైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం వాస్తవానికి నెల 9వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ముందు భావించారు. 8వ తేదీన ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు, ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యంలో 12వ తేదీన మళ్ళీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం 12వ తేదీకి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ లోపుగానే చంద్రబాబు ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రివర్గంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం పైన ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వర్గాలైతే ఖచ్చితంగా ఇప్పటికే నిన్న పవన్ కళ్యాణ్ స్వయంగా మేము ప్రభుత్వంలో కూడా భాగస్వాములు అవుతామన్న అంశాన్ని ప్రకటించారు. అయితే పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి ప్రభుత్వంలో అన్నది ఒక చర్చ సాగుతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా మరొక 5గురికి ఆ క్యాబినెట్లో మంత్రివర్గ స్థానాలు, ఎందుకంటే 21 ఎమ్మెల్యేల సంఖ్య ఉంది. అదేవిధంగా 100% పోటీ చేసినట్టు అన్ని సీట్లు కూడా విజయం సాధించాం కాబట్టి ఖచ్చితంగా ఒక డిప్యూటీ సీఎం, అదేవిధంగా 5 మంత్రి పదవులు ఇవ్వాలని జనసేన కోరుతున్నట్టు జనసేన పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతుంది. ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే సీట్ల సంఖ్యను భారీగా తగ్గించుకున్నాం కాబట్టి మంత్రివర్గంలో దాన్ని భర్తీ చేయాలి, మంత్రివర్గంలో ఆ సీట్లను బెర్తలను పెంచాలనే ఒక డిమాండ్ కూడా ఆ జనసేన పార్టీ నుండి వెళ్తుంది తెలుగుదేశం పార్టీకి. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య కూడా దీనిపైన ఇప్పటికే చర్చ జరిగింది. అయితే ఇంకా స్పష్టత తెలుగుదేశం పార్టీ నుండి మాత్రం జనసేనకు సంబంధించినటువంటి ఎన్ని మంత్రివర్గ స్థానాలు, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించిన పాత్రకు సంబంధించి కూడా ఇంకా స్పష్టత రావడం లేదు తెలుగుదేశం పార్టీ నుండి. మళ్ళీ ఈరోజు లేదా రేపు, ఎందుకంటే 12వ తేదీలోపు 2 పార్టీల మధ్య, ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మధ్య మళ్ళొకసారి చర్చలు జరిపి తద్వారా మళ్ళీ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం. మరొక వైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. 8 మంది శాసనసభ్యుల్లో 3 మంత్రివర్గ స్థానాలు, ఎందుకంటే అటు కేంద్రంలో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే 4 లేదా 5 కేంద్ర మంత్రి పదవులు కోరుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు, అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కనీసం 3, ఎందుకంటే గతంలో 2014 మంత్రివర్గంలో 4 ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు 2 మంత్రి పదవులు బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 8 మంది గెలిచాం. ఖచ్చితంగా 3కి కోరేటువంటి అవకాశం, 3 మంత్రి పదవి స్థానాలు కోరుతామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. సో చంద్రబాబు ఢిల్లీ నుండి వచ్చారు. ఇప్పుడు ఈ రోజు లేదా రేపు దీనిపైన చర్చలు జరిపి జనసేన టీడీపీ మధ్య ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.